ఈరోజు స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి టుడే స్పెషల్ ఏమంటాము, తెలంగాణ నేలపై త్యాగాల విత్తనాలతో మొలిచిన రాష్ట్రం ఇది. తెలంగాణ నేలపై త్యాగాల విత్తనాలతో మొలిసిన రాష్ట్రం. పేద పిల్లల పెదవులపై విద్య చిరునవ్వు పూయాలని కలలుగన్న రాష్ట్రం. కానీ నేడు చదువు పుస్తకాల్లో లేదు, ఫీజుల రసీదుల్లో ఉంది. విద్య పాఠశాలల్లో లేదు, వ్యాపార ప్రకటనల్లో ఉంది. ఒకప్పుడు బడిబాటలో నడిచినటువంటి బాలుడు భవిష్యత్తు వైపు అడుగులు వేసేవాడు. ఇప్పుడు అదే బాలుడు ఫీజుల కొరకు ఎక్కలేక మధ్యలోనే ఆగిపోతున్నాడు. మరి కేజీ టు పీజీ అన్న నినాదం గోడలపై మిగిలింది. లక్షల రూపాయల ఫీజు తల్లిదండ్రుల గుండెలపై మరి ముద్దయింది. ఒకవైపు ఆకాశాన్ని తాకే కార్పొరేట్ భవనాలు, మరోవైపు కూలిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు. ఒకవైపు లాభాల లెక్కలు వేసే యాజమాన్యాలు, మరోవైపు అప్పుల లెక్కలు వేసే తల్లిదండ్రులు. పిల్లవాడి చేతిలో పుస్తకం కన్నా బ్యాంకు రుణ పత్రం భారమైంది. అమ్మ కళ్ళలో ఆశ కన్నా ఫీజు గడువు భయం పెరిగింది. మరి విద్యా హక్కు అన్నారు, రాజ్యాంగం హామీ ఇచ్చింది. కానీ హక్కు తలుపులు మూసి డబ్బుకు మాత్రమే మరి ద్వారాలు తెరిచారు. మరి పేద పిల్లల కోసం కేటాయించిన 25% సీట్లు చట్ట పుస్తకాల్లో ఉన్నాయి. మరి పాఠశాల గడుల్లో మాత్రం కనిపించడం లేదు. మరి విశ్వవిద్యాలయాల గోడలు అధ్యాపకుల కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ అధికారుల ఫైళ్లు ఇంకా నిద్రలోనే ఉన్నాయి. విద్యపై ఖర్చు చేయాల్సినటువంటి నిధులు ఇతర దారుల్లో ప్రవహిస్తున్నాయి. మరి భవిష్యత్తును నిర్మించాల్సినటువంటి చేతులు నేడు నిర్లక్ష్యాన్ని నిర్మిస్తున్నాయి. ఓ తెలంగాణ, నీ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కలలు గన్నది ఇదేనా? పేదవాడి బిడ్డకు విద్య దొరకని వ్యాపార తెలంగాణేనా? గుర్తుంచుకో, విద్యను అమ్మే సమాజం భవిష్యత్తును కోల్పోతుంది. విద్యను కాపాడే సమాజం చరిత్రను సృష్టిస్తుంది. పిల్లల కలలను ఫీజుల కత్తితో కొయ్యొద్దు. విద్యను వ్యాపార బజారులో వేలం వేయొద్దు. ఎందుకంటే విద్య ఖర్చు కాదు, దేశ భవిష్యత్తుపై పెట్టుబడి. విద్య వ్యాపారం కాదు, ప్రతి బిడ్డకు జన్మ హక్కు అని మన ఎస్బిఎన్ చారన్న మరి సంపాదకులు చాలా అద్భుతంగా రాసిండు. దీని వెనుక అద్భుతమైనటువంటి మహత్యం ఉన్నది. నిజంగా తల్లిదండ్రులకు భారమైన, తల్లిదండ్రులకు కాస్త బుద్ధి జ్ఞానం లేకున్నా ఇలా 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు పెట్టి చదివిస్తున్నారు.